134వ జయంతిని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడి అడ్డుకునేందుకు ఏఐసిసి, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ డివిజన్ మసీదు గల్లీ పాదయాత్ర నిర్వహించి పాదయాత్రతో ఎల్బీనగర్ కూడలిలోనున్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కి గౌడ్, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కి గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సమాన హక్కులు కలిగించడం కోసం కులగణన చేపట్టడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ఈ రోజు నుండి మొదలవుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచి దేశంలోనే ఆదర్శప్రాయంగా కులగణన చేపట్టడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టడంతో తెలంగాణలో 90% ప్రజలకు న్యాయం చేస్తుందని నమ్మింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దేశంలో జై బాబు, జై భీమ్, జై సంవిధ అనే నినాదంతో కులగణన జరపాలి. 90% ఉన్న ప్రజలకు దేశంలోని వనరులు పంచాలని ఆలోచనతోటి ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. భారతరత్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ఏర్పడింది. రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాల దోపిడీ జరిగిందని, దాని ఫలితంగానే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఈ మహోత్తరమైన ఉద్యమంలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ దేశం కొరకై, దేశంలో ప్రజల సమాన హక్కులకై పోరాటం చేస్తుంది. దేశం యావత్ కులగణన జరిపి 90% జనాభాకి వనరు పంపకం చేసినప్పుడే బాబాసాహెబ్ కన్నా కళ నిజమవుతుందని చెప్పి గుర్తిస్తూ జై భీమ్, జై భీమ్, బాబాసాహెబ్ అంబేద్కర్ కి జోహార్ జోహార్. 15 నెలల క్రితం ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏర్పడిన ఈ ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారి కులగణన జరిపి దేశంలో ఉన్న 90% జనాభా, తెలంగాణలో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకున్న హక్కులను రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కులను కావాల్సిన క్రమంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కులగణన జరిపి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు సమాజంలో 90% ప్రజలకి ఈ వనరులు అందజేయాలి. నిజమైన ప్రగతి జరిగిందంటే తెలంగాణ రాష్ట్ర కూడా బాబాసాహెబ్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సమాన హక్కులు కలిగించడం కొరకై కుల గణన చేపట్టడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. బీసీలకి 42% రిజర్వేషన్ పెంచి దేశంలోనే ఒక ఆదర్శప్రాయంగా కులగణన చేపట్టడం జరిగింది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన కుల గణనతోటి సమాజంలో 90% ప్రజలకి న్యాయం చేకూరుతుందని నమ్మింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు దేశం మొత్తంలో కూడా ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో కుల గణన జరపాలి. 90% ఉన్న ప్రజలకి దేశ వనరులు పంచాలనే ఒక ఆలోచనతోనే ఈ ఉద్యమం చేపట్టాం. దీంట్లో మీడియా మిత్రుల ద్వారా కోరుకునేది, ప్రజలు మీరు మమేకం కండి. ఇవాళ భారత రాజ్యాంగ కర్త భారతరత్న బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఈ రాష్ట్రం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన దోపిడీ 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల దోపిడీ జరిగింది. దాన్ని
వ్యతిరేకంగానే వాళ్ళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడింది. అందుకే మీ ద్వారా కోరుకునేది ఈ యొక్క మహోత్తర ఉద్యమంలో జై బాబ్, జై భీము, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా కలిసి పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ జై భీమ్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సమాన హక్కులు కలిగించడం కొరకై కుల గణన చేపట్టడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. బీసీలకి 42% రిజర్వేషన్ పెంచి దేశంలోనే ఒక ఆదర్శప్రాయంగా కులగణన చేపట్టడం జరిగింది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన కుల గణనతోటి సమాజంలోని 90% ప్రజలకి న్యాయం చేకూరుతుందని నమ్మింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు దేశం మొత్తంలో కూడా ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో కుల గణన జరపాలి, 90% ఉన్న ప్రజలకి దేశ వనరులు పంచాలనే ఒక ఆలోచనతోనే ఈ ఉద్యమం చేపట్టాం. దీంట్లో మీడియా మిత్రుల ద్వారా కోరుకునేది ప్రజలు మీరు మమేకం కండి. ఇవాళ భారత రాజ్యాంగ కర్త భారతరత్న బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఈ రాష్ట్రం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన దోపిడీ 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల దోపిడీ జరిగింది. దాన్ని వ్యతిరేకంగానే వాళ్ళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడింది. అందుకే మీ ద్వారా కోరుకునేది ఈ యొక్క మహోత్తర ఉద్యమంలో జై బాబ్, జై భీము, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా కలిసి పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ జై భీమ్. ఈ జాతి ఉన్నంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం రుణపడి ఉన్నాం. విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలు జాతినంతా భిన్నత్వంలో ఏకత్వం చేసి ఈరోజు దశాబ్దాలు దాటుతున్నా కానీ రాజ్యాంగం ఇంత పటిష్టంగా ఉందంటే అది కూడా లిఖితపూర్వక రాజ్యాంగము. ప్రపంచంలో ఇలాంటి రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా చూడలేదు. బ్రిటిష్ వాళ్ళు కూడా అప్పుడు ఎగతాళి చేశారు. మీకు స్వతంత్రం వస్తే మీరు పరిపాలన చేసుకోగలుగుతారని చెప్పేసి దానికి ధీటుగా జవాబుగా ఈరోజు దేశాన్ని అత్యున్నతంగా అన్ని జాతులను ఏకం చేసి ఈరోజు ప్రజాస్వామ్యం అనుభవిస్తారంటే అట్టడుగు వర్గాలకు కూడా ఈరోజు ప్రజాస్వామ్యం అందే విధంగా మనకు అందించిన ఒక భగవద్గీత స్వరూపమైన ఈరోజు ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని మనమందరం గౌరవించాలి. ఒకటి గుర్తుంచుకోవాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేవాడు మేకలనే బలిస్తారు, సింహాలను బలియరని. అంటే ప్రతి మనిషి కూడా సింహంలాగా గర్జించాలని చెప్పి ఉన్నతంగా బతకాలని చెప్పేసి ఆశయ సాధనకు ఆయన ఆశించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి మనకు తెలంగాణలో కూడా ఈరోజు తెలంగాణ పురుడు పోసుకుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే అనేది మనం మరవకూడదు, ఒకటి గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈరోజు ఒకటి మనం అందరం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఈరోజు 134 జయంతి నాడు దండేస్తున్నాము, లేదా ఈరోజు ఉత్సవాలు జరుపుతున్నాం కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఆశయ సాధన కోసం నిరంతరం తప్పించిండో ఆశయ సాధన కోసం మనం అందరం కూడా అటువైపు ప్రయాణం చేయాలి, అటువైపు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నన్ను ఈరోజు ఈ ఉత్సవాన్ని చూసిన కమిటీ పెద్దలకు అందరికీ, నా తోట వచ్చిన బీజేపీ కార్పొరేట్లకు పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.